ఒకటి 2 సార్లు యూజ్ చేసిన తర్వాత మేమైతే ఓపెన్ చేసి చూసాం క్లీనర్‌ని. సో, ఇక్కడున్న డస్ట్ బట్టి మనం చెప్పొచ్చు ఇది ఎంత బాగా పెర్ఫార్మ్ చేసిందనేది. నాకైతే చాలా బా నచ్చింది. మేమైతే చాలా ఇంప్రెస్ అయ్యాం. మేము దీన్ని 3 రకాలుగా టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న మోటార్ అనేది 800 వాట్స్ అయితే ఉంటుంది. సో, అది చాలా ఫాస్ట్‌గా వాక్యూమ్ అనేది ప్రొవైడ్ చేసి మనకైతే డస్ట్‌ని అట్రాక్ట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేనైతే 800 వాట్స్ మోటార్‌తో ఉన్న వాక్యూమ్ క్లీనర్ అయితే తేవడం జరిగింది. ఇది ఎగరో బ్రాండ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది నేను అమెజాన్‌లో నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈ క్లీనర్ పై ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేయగానే ఈ వాక్యూమ్ క్లీనర్ 2 పార్ట్స్‌గా అవుతుంది. సో, దాని ద్వారా మనకు లోపలైతే డస్ట్ ఫిల్టర్‌ని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. అందులో ఉన్న డస్ట్‌ని అయితే మనం తీయొచ్చు. అలాగే మోటార్‌కి 2 పక్కల కూడా హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది హీట్ డిస్పెన్స్ అవ్వడానికి. సో, హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. ముందుకున్న ఈ బాట్ నుంచి అయితే మనకైతే వాక్యూమ్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దానికి ఒక ఎక్విప్మెంట్ కూడా మనకి ఇచ్చారు. అది లేకుండా కూడా మనం మ్యాట్స్ మీద గట్రా మనం వాడుకోవచ్చు. సో, ఈ ఎక్విప్మెంట్ తో మనం ఏ విధాలుగా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే సౌండ్ కూడా వినండి ఎలా వస్తుందో. ఈ విధంగా అయితే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే విండోస్ దగ్గర ఆ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి సోఫా సెట్లు అయితే ఉంటాయి ఇంట్లోన, అలా మంచాలు కూడా ఉంటాయి. సో, మనం అలా బెడ్స్ మధ్యలోన ఈ కార్నర్స్లో మనం హ్యాండ్తో అయితే చాలా కష్టం క్లీన్ చేయడం. సో, ఈ విధంగా వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలా ఈజీగా మనకైతే వర్క్ అయితే అవుతుంది. సో, అందులో డస్ట్ కానీ మనం ఎప్పుడప్పుడు కూర్చొని తింటుంటాం మిక్చర్ ఇలాంటివి, లేదంటే ఫ్రూట్స్ సీడ్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా పురుగులు కూడా వెళ్ళిపోతుంటాయి. వాటిని ఈజీగా క్లీన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాంటి బ్రష్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో మనం ఏ విధాలుగా మనం ఎగ్జాంపుల్గా చూపిస్తాను. దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు మాకు ఏ విధంగా మేము టెస్ట్ చేసాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాం. సో, అది తీసేసి దీనికైతే ఇన్సర్ట్ చేయాలి. ఇందు లోపల అయితే ఫ్రంట్ కొన్ని దాంట్లో చేసిన తర్వాత మాకైతే విండో దగ్గర ఉన్న మెష్ మీద అయితే మేమైతే యూజ్ చేసాం. ఇది చాలా బాగానే వర్క్ అయ్యింది. మీరు చూడొచ్చు అది బ్రష్ ఎలా క్లీన్ చేస్తుందో. అలాగే అక్కడున్న వాల్ మీద కూడా మేమైతే యూజ్ చేయడం జరిగింది. అక్కడున్న డస్ట్ని చాలా ప్రాపర్గా అయితే క్లీన్ చేసింది. మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది ఏ విధంగా మేము వాడాము ఆ బ్రష్ని. తర్వాత వచ్చేసరికి ఫ్లోర్ క్లీనర్ అనమాట. ఫ్లోర్ మీద పెట్టి మనం ఇది బేసిక్ మన ప్రతి క్లీనర్కి ఇచ్చేది, ఇది కామన్గా ఇచ్చేది. సో, మాకు దీనికి ఎక్స్ట్రాగా మనకి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. అది ఎక్కడ పెట్టాలంటే ఇది హ్యాండిల్ బార్ ఉంటుంది కదండి, ఆ హ్యాండిల్ బార్కి బ్యాక్ సైడ్ కొంచెం మీకు పవర్ కార్డ్ పైన ఉంటుంది. ఆ హోల్లో అయితే మనం పెట్టడం జరుగుతుంది. సో, అక్కడ ఉన్న క్లిప్ అనేది కొంచెం డెలికేట్గా ఉంది. మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. అది బ్రేక్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. తర్వాత మనకి వాక్యూమ్ క్లీనర్ అయితే ఈ విధంగా అయితే ఫ్లోర్ మీద వర్క్ అవుతుంది. మనకి కార్నర్స్లో కానీ కింద మనం ఏదైనా టేబుల్స్ ఉంటే వాటి కింద కూడా ఈజీగా వెళ్ళేలాగా ఉంటుంది. మనకి లాంగ్ స్టాండ్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దాన్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే పవర్ కేబుల్ చూడండి మనకి ఇలాగైతే 2 పిన్తో అయితే రావడం జరుగుతుంది. ఈజీగా మనకి ఎవరింట్లో అయినా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు విధంగా ఉంటుంది. మనకి చాలా లాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఈ మాత్రం మనకి ఉంటుంది. దీనికి కరెక్ట్గా అప్రాక్సిమేట్గా మనకి ఎన్ని మీటర్స్ అనేది డిస్ప్లే మీద వేసాను చూడండి. అలాగే ఇక్కడ చూసారా డోర్ మెష్ మీద కూడా మనం క్లీన్ చేసాం. ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇందులో అయితే చూపించాను కదా. సో, దీని తర్వాత ఇది అన్ని రకాలుగా వాడిన తర్వాత మేమైతే ఈ డస్ట్ అయితే తీసాం ఒకసారి. ఆల్రెడీ సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం ఆల్రెడీ చాలా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు ఇంత డస్ట్ అయితే వచ్చింది. చూసారా ఈ డస్ట్ బట్టి మీరు చెప్పొచ్చు ఎంత నీట్గా అనేది పెర్ఫామ్ చేస్తుంది అనేది. సో, మీరు ఇక్కడ చూడండి సీడ్స్ లాంటివి అలాగే ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి మనకి. చాలా డస్ట్ ప్రతి ఫైన్ పార్టికల్స్ మొత్తం కూడా మనకి అట్రాక్ట్ అయితే చేసింది బాగా మోటార్ అనేది. దీని పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే అంటే సౌండ్ అంతేని, సౌండ్ ఇంకా క్లిప్ అనేది కొంచెం దీనిగా ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఫిల్టర్ అనేది చూసారు కదా, ఆ ఫిల్టర్ అనేది వైట్గా ఉంది కదా. సో, అది ఒకటే ఇచ్చారు, ఇంకోటి ప్రొవైడ్ చేస్తే బాగున్నాను. అది ఇంకా ఇది వాషబుల్ అంట, మనం వాష్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. 24 hours వరకు మనం డ్రై అయినంత వరకు వెయిట్ చేయాలన్నారు. అలాగే మిషన్ కూడా మనం every 15 minutesకి గ్యాప్ ఇవ్వాలన్నారు. ఎందుకంటే మోటార్ హీట్ ఎక్కితే మళ్ళీ ప్రాబ్లం అయింది, లాంగ్ రన్ అనేది రాదు అని చెప్పేసి వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం డస్ట్ ఫిల్టర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి తర్వాత మోటార్ని అయితే పెట్టాలి. అప్పుడు క్లిక్ అని సౌండ్ అని వస్తుంది రెడ్ బటన్. సో, రెడ్ బటన్కి ఒక చైల్డ్ లాక్ అనేది ఇస్తే
చూస్తే బాగుంది అనిపించింది నాకైతే. సో ఈ విధంగా నేనైతే పట్టుకొని రెడీ అయ్యాను. ఇంకా ఇది మీకు నచ్చింది అనుకుంటే కింద లింక్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే. జై హింద్.